హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇంగ్లీష్లో అనర్గళంగా గుక్క తిప్పకుండా మాట్లాడాలనేది మీ డ్రీమా? సో యూ ఆర్ రైటింగ్ వెరీ పర్ఫెక్ట్ వీడియో బికాస్ రైట్ ఆపోజిట్ మీ ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉజ్వల గారు అండ్ సునీల్ గారు కూర్చుని ఉన్నారు. వీళ్ళ జర్నీ గురించి చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే గూగుల్ని అడిగినా, మనుషుల్ని ఎవరిని అడిగినా, అసలు ఈ రోజుల్లో చదువు వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లో 4 అక్షరాలన్నా మాట్లాడాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్. బీయింగ్ అ హౌస్ వైఫ్, హూఎవర్ ఇట్ మే బి అండి, అండర్ ద సన్, ఎవ్రీవన్ వాంట్స్ టు అట్లీస్ట్ కట్ పీసెస్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటారు. సో ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది, ఎవరికి తెలియకుండా యునో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, 4వ కంటికి తెలియదు, నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తెలుసుకోవాలి అన్నా, లేదంటే ఏదైనా యునో పర్ఫెక్ట్గా చదువు నేర్చుకోవాలి ఇంట్రెస్టెడ్గా, అందరికీ సబ్జెక్ట్ అయితే వస్తుంది కానీ ఇంగ్లీష్ అయితే అందరికీ మాట్లాడడం రాదండి. సో అందరి నోళ్ళలో ముందు వినిపించే పేరు ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్. అంత మ్యాజిక్ మీరు ఏం చేస్తారు మీ ఇన్స్టిట్యూషన్లో అని తెలుసుకోవాలనిపించి మిమ్మల్ని ఇక్కడ పిలిచా. సో హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ అబౌట్ ద మ్యాజిక్ ఆఫ్ ప్రజ్ఞ? Of course, the founder of Pragna Institution. Yes, please tell me, sir. Madam, actually, I started my English journey in 2006. 2006లో స్టార్ట్ అయింది నా ఇంగ్లీష్ జర్నీ. అందుకే యాక్చువల్గా ఎలా జరిగిందంటే, నేను ఒక స్కూల్కి వెళ్ళాను మేడం. యాక్చువల్గా ఏంటంటే ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు మీడియం. సో ఐ వాజ్ వెరీ డల్ స్టూడెంట్. నేను చాలా డల్ స్టూడెంట్ని. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐ ఫెయిల్ మై ఫస్ట్ డిగ్రీ ఇంగ్లీష్ అండ్ సెకండ్ డిగ్రీ ఇంగ్లీష్. ఐ వాజ్ వెరీ డల్ స్టూడెంట్. మరి అంత డల్ గా ఉన్న వాళ్ళు, ఎప్పుడు ఇంగ్లీష్ లోనే ఫెయిల్ అవుతున్న వాళ్ళు, మరి మీకు ఎప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అయింది? డిగ్రీ అయిన తర్వాత, నా డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత, యాక్చువల్లీ మై మదర్ షీ వాజ్ అన్ అంగన్వాడీ టీచర్ అట్ ద టైమ్. మా మమ్మీ ఒక అంగన్వాడీ టీచర్. సో షీ యూస్ టు గెట్ 200 రూపీస్ శాలరీ. అంటే 200 రూపాయల శాలరీతో ఐ హావ్ 2 siblings. నాకు 2 siblings అండి, ఒక అక్క తమ్ముడు. సో ఐ లాస్ట్ మై ఫాదర్ యాక్చువల్లీ. ఓకే, వెన్ ఐ వాస్ ఇన్ మై ఇంటర్ ఐ లాస్ట్ మై ఫాదర్. అయితే ఆ తర్వాత నేనే పెద్దవాడిని. అయితే ఒక స్కూల్కి వెళ్ళాను మేడం. ఇలాగే ఒక స్కూల్కి, అదే ఎల్కేజీ వాళ్ళకి ఏబిసిలు చెప్పడానికి 600 రూపీస్ శాలరీకి. సో ఐ వెంట్ దేర్. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రిన్సిపల్ గా నన్న మాటలకి నిజంగా నేను, అదే నాకు మెయిన్, అదే టర్నింగ్ పాయింట్. నేను ఇక్కడ కూర్చోడానికి కూడా టర్నింగ్ పాయింట్ అదే. ఎందుకంటే ఐ వాజ్ అన్ఏబుల్ టు టీచ్. ఆయన అడిగారు యాక్చువల్గా, సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. సో నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి యాక్చువల్గా నాకు ఐ కుడెంట్ ఆన్సర్, అసలు ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయాను. మీది తెలుగు మీడియం, నా తెలుగు మీడియం కదా, అందువల్ల. సో అప్పుడు యాక్చువల్గా అప్పుడు అనిపించింది, ఆయన ఏమన్నారంటే, జస్ట్ ఇక్కడ ఎవరైతే హూ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్, దోస్ పీపుల్ వీ వాంట్. ఓకే, వీ డోంట్ వాంట్ రెస్ట్ అంటే నాకు యాక్చువల్గా అది అర్థం కాలేదు నాకు. తర్వాత వచ్చి మీ వయసు ఎంత? నేను యాక్చువల్ డిగ్రీ కంప్లీట్ చేశాను మేడం అప్పుడే. ఆ డిగ్రీ కంప్లీట్ చేసి మమ్మీకి ఎలాగైనా కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. జస్ట్ మీరు నర్సరీ అండ్ ఎల్కేజీ స్టూడెంట్ కి ఏబిసి చెప్పడానికి కూడా ఐ వాజ్ పనికి రావు అని ఇంగ్లీష్ లేకపోవడం బట్టి అట్ ద టైమ్ ఐ హావ్ డిసైడెడ్. అప్పుడే డిసైడ్ అయ్యాను. సో చూద్దాం ఇంగ్లీష్ అంటే ఏంటో అని అప్పుడు డిసైడ్ అయ్యి, ఆ తర్వాత నేను రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి ప్రజ్ఞ? నేను వచ్చి యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ అయిందండి ఇన్స్టిట్యూషన్ వచ్చి నాది జంగారెడ్డిగూడెం స్టార్ట్ అయింది మేడం. ఓకే, జంగారెడ్డిగూడెం స్టార్ట్ అయింది. జంగారెడ్డిగూడెం తర్వాత నేను పాలకొల్లు. సో పాలకొల్లు తర్వాత నర్సాపూర్, అంటే బ్రాంచెస్ గా. తర్వాత నర్సాపూర్ నుంచి మళ్ళా రాజమండ్రి, రాజమండ్రి నుంచి హైదరాబాద్. ఎస్, ఇక్కడికి రావడానికి కూడా ఒక కారణం ఉంది మేడం. యాక్చువల్ గా నేను ప్రతి సాటర్డే నేను ఇట్స్ యువర్ టైమ్ ప్రోగ్రామ్ అని ఒక క్లాస్ కండక్ట్ చేస్తా. ఆ రోజు స్టూడెంట్స్ దే హ్యావ్ టు కమ్ ఆన్ టు స్టేజ్ మీదకి రావాలి. దే హ్యావ్ టు స్పీక్, వాళ్ళు మాట్లాడాలి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకోవచ్చు, ఏదైనా కోట్ చెప్పొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఇన్స్పైర్ చేయాలి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ని. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక ఆమె వచ్చింది స్టేజ్ మీదకి వచ్చి ఒకే మాట ఉంది. నిజంగా ఆ మాట నన్ను ఇన్స్పైర్ చేసింది. ఏమందంటే, అంటే నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి ఒకే ఒక మాట. సో ఏ వర్డ్ క్యాన్ చేంజ్ ద పీపుల్. ఒక మాట మనిషిని మారుస్తుంది. ఆ మాట ఏంటంటే, ఒక మనిషి ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలి. ఆ ఒక్క మాట నిజంగా నన్ను మార్చింది మేడం. అవును, ఒక మనిషి ఉన్నత స్థానాన్ని పొందాలంటే, ఉన్న స్థానం ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు మనం రిలాక్స్ అయిపోతాం. అంతే, ఏం చేద్దాంలే అన్న ఫీలింగ్ వచ్చేస్తే. కంఫర్ట్ జోన్ వదిలిపెడితే అప్పుడు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. సో నాకు ఆ మాట నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చింది. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో 2 ట్రిగర్ పాయింట్స్ మీ లైఫ్ నే చేంజ్ చేశాయి కదండి. యాక్చువల్లీ అక్కడ ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత
స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ పిల్లలకి ఏబిసిడి చెప్పడానికి కూడా, అంటే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఏబిసిడీలు చెప్పడానికి పనికిరాలా ఇంగ్లీష్ లేకపోతే. అదే కదా. సీ ద పాయింట్ ఓవర్ హియర్. అంటే ఇంగ్లీష్ లేకపోతే కనీసం ఎల్కేజీ వాళ్ళకి ఏబిసిడీలు చెప్పడానికి కూడా తీసుకోలేదు. అప్పుడు డిసైడ్ అయ్యారు ఏంటి ఇంగ్లీష్ లేకపోతే లైఫ్ ఇలా ఉంటుందా అని. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, యాజ్ హీ మెన్షన్, హైదరాబాద్ వరకు వీ ఫైనలీ ఎండెడ్ అప్ హియర్. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే అవమానం ఆంగ్లం నేర్పింది. Yes. ఇంతకుముందు సాక్షి క్లాసిఫైడ్ లో కూడా ఇలాగే పడింది, అవమానం ఆంగ్లం నేర్పింది అని చెప్పేసి. ఇంతకుముందు మెనీ ఇయర్స్ బ్యాక్ మ్యామ్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడే మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఎడిటోరియల్స్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ గట్ ఫీలింగ్. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుండి వస్తారండి ఇన్స్టిట్యూట్ కి? మేడం ఒక్క చోటనేం కాదు మేడం, మన తెలుగు డెమోగ్రఫీ పీపుల్ ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోయి ఉన్నారో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వీ గెట్ పీపుల్. ఓకే, నాట్ జస్ట్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ మేడం, తెలంగాణ ఆంధ్ర మాత్రమే కాకుండా ఈవెన్ కర్ణాటక నుండి, తమిళనాడు నుంచి కూడా మనకి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఆఫ్లైన్ ఆఫ్లైన్ నుంచి కూడా డైరెక్ట్. ఎస్ మ్యామ్, వీ హ్యావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మనకి హైదరాబాద్ లో అమీర్పేటలో ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఇక్కడికి ఆఫ్లైన్ కి వస్తుంటారు మేడం నేర్చుకోవడానికి. నేను ఇప్పుడు చెప్పింది ఆఫ్లైన్ కి. దట్స్ వాట్. ఎస్ మ్యామ్, తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా రాలేని వాళ్ళు, అండ్ ఒకవేళ ఆన్లైన్ కవర్ చేయాలి అంటే ఆన్లైన్ ఇట్స్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ రైట్. సో ఆల్ ఓవర్ ద గ్లోబ్, ప్రపంచంలో ప్రతి నలుమూలల నుంచి మనకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ యువర్ నేమ్ యూ మెన్షన్, అక్కడ నుంచి మనకైతే స్టూడెంట్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్. వాట్ మేక్స్ ప్రజ్ఞ స్పెషల్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే Yes. అమీర్పేటలో బోల్డ్ అని ఉన్న ఇన్స్టిట్యూషన్, ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో ఉంది ప్రజ్ఞ? మేడం అమీర్పేటలోనే కాదు, మొత్తం ఆల్ ఓవర్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ ఎనీ హౌ, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. మన స్పెషాలిటీ అంటే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, వై ప్రజ్ఞ అని మీరు అడిగితే ఐ కెన్ టెల్ యూ మేడం. భాష నేర్చుకోవడానికి అందరూ ఏం చెప్తారు అంటే జస్ట్ సెంటెన్సెస్ వరకు ప్రతి చోట నేర్చుకుంటున్నాం. మనం యూట్యూబ్ వీడియోస్ లో చూసినా, ఆన్లైన్ క్లాసెస్ లో చూసినా, బయట క్లాసెస్ లో చూసినా ఎల్లప్పుడూ చేస్తే వర్బ్ 1 తో చెప్తాము, ప్రెజెంట్ టెన్స్ లో చెప్తామని చెప్పేసి, పాస్ట్ అయితే V2 యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చెప్తామని చెప్పేసి, అంటే సెంటెన్స్ తోనే ఆపేస్తున్నారు. సెంటెన్స్ దగ్గరే ఆగిపోతుంది, అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వై ప్రజ్ఞ సో స్పెషల్ అంటే వీ కనెక్ట్ దోస్ లూజ్ ఎండ్స్ మ్యామ్. ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడినప్పుడు జస్ట్ ఒక సెంటెన్స్ మాట్లాడి వదిలేము. ఇప్పుడు మనమే చూడండి ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఎక్కువ సెంటెన్సెస్ కలయిక, అంటే ఒక కాంటెక్స్ట్ లాగా వచ్చేస్తుంది, పారాగ్రాఫ్స్. మనం ఏం చేస్తాం ప్రజ్ఞలో, ఆ నేర్చుకున్న సెంటెన్సెస్ ని, ఆ నేర్చుకున్న వొకాబ్ ని తీసుకొచ్చి ఇలా పారాగ్రాఫ్స్ రూపంలో, యూసేజ్ రూపంలో అప్లై చేస్తాం. ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ మ్యామ్. సో ఫస్ట్ మాట్లాడంటే అన్ని టెన్సెస్ పక్కన పెడితే అట్లీస్ట్ మనకి మన స్థితి గురించి, అంటే నేనేమై ఉన్నాను, బీ ఫార్మ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్ లో, లేదంటే మనం చేసే పనుల గురించి, మన యాక్షన్స్ గురించి, లేకుంటే మన కలిగి ఉన్నటువంటి పొసెషన్స్ గురించి, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ బీ ఫార్మ్స్. ఈ 3 ఉంటే ఆల్మోస్ట్ మేనేజ్ చేసేస్తాం. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ మ్యామ్. ఇప్పుడు నేను ఒక చిన్న పీస్ గా చెప్పట్లేదు, ఇప్పుడు ఒక చిన్న కథలాగా అల్లుతున్నాను. ఓకే, నాకు గత 2 రోజులు నేను చాలా డల్ గా, ఐ మీన్ సిక్ గా ఉన్నాను, యాజ్ యూ కెన్ సీ మీ. ఓకే, గత 2 రోజులుగా నేను చాలా అన్వెల్ గా ఉన్నాను, అంటే అనారోగ్యంగా ఉన్నాను, అందుకని క్లాసెస్ కి రాలేదు. ఓకే, ఇప్పుడు నేను కొంచెం బానే ఉన్నాను, రేపటి నుంచి ఖచ్చితంగా మళ్ళీ క్లాసెస్ కంటిన్యూ చేస్తా. అంతేనా? ఇలా మొత్తం ఓవరాల్ గా మాట్లాడాలి. నిన్న నాకు బాలేదు, ఆ ఒక్క ముక్కే నేర్చుకుంటున్నారు, ఆ ఒక్కదాన్ని అప్లై చెయ్యం. నిన్న నాకు బాలేకుండింది అందుకని నేను రాలేదు, ఇప్పుడు నేను బాగున్నాను, ఇప్పుడు డూయింగ్ బెటర్, రేపటి నుంచి అటెండ్ అవుతాను. సో ఇప్పుడు ఎలా చెప్తాను, ఐ వాస్ ఫీలింగ్ అ బిట్ అండర్ ద వెదర్ ఫర్ లాస్ట్ 2 days. Okay, so now I'm bit better and from tomorrow I'll attend classes continuously or I'll attend classes regularly. Past వాడాను, ప్రెజెంట్ వాడుతున్నాను, ఫ్యూచర్ వాడుతున్నాను, అంటే నేర్చుకున్న ప్రతి సెంటెన్సెస్ ని తీసుకొచ్చి ఇలా యూసేజ్ లో డే టు డే లైఫ్, రియల్ లైఫ్ సెంటెన్సెస్ మ్యామ్, ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం వొకాబ్ కూడా అంతే. చాలా మంది వొకాబ్ ఆ ఒక్క వర్డ్ నేర్చుకుని వదిలేస్తారు, మరి దాన్ని సెంటెన్స్ లో ఎలా అప్లై చేయాలి, నేర్చుకున్న సెంటెన్స్ ని డే టు డే లైఫ్ లో ఎలా అప్లై చేయాలి, అప్పుడు ఒకసారి చూద్దాం మేడం. యాక్చువల్ గా వొకాబులరీ అంటే చాలా మంది, ఇప్పుడు మ్యామ్ చెప్పారు, ఇప్పుడు వొకాబులరీ అంటే సింపుల్ గా చూద్దాం మేడం. ఆర్ యూ సోషల్ బటర్ఫ్లై? సోషల్ బటర్ఫ్లై అంటే దాని అర్థం యాక్చువల్గా తెలుసు. సోషల్ బటర్ఫ్లై అంటే ఒకసారిగా ఆలోచిస్తాము. సోషల్ బటర్ఫ్లై అంటే వీకెండ్స్ పార్టీస్ అని ఎక్కువగా బయట తిరిగేయడం, ఓకే, సో అందరితో ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, అలా సోషల్ బటర్ఫ్లైని ఉపయోగిస్తాం. ఓకే, సో అదేవిధంగా హోమ్ బడీ అంటే దాని అర్థం ఏంటంటే ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే, ఇల్లే స్వర్గం అనుకునే వాళ్ళని హోమ్ బడీ అంటాం. ఓకే, సో అదేవిధంగా అంటే యాక్చువల్గా ఇప్పుడు 1 minute లో మనం ఒక వర్డ్స్ చూద్దాం మేడం. మోనోటనస్ లైఫ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే జీవితం, మోనోటనస్ లైఫ్ అంటాం కదా, అంతే మోనోటనస్ లైఫ్. అలా కాకుండా నొమాడిక్ లైఫ్ స్టైల్. నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే సంచార జీవితం, అంటే ఒక చోట
అంటే వార్నింగ్ అన్నట్టు. Yeah. ఓకేనా? Mm. సో ఇప్పుడు ఈ 4 ఉపయోగించి సింపుల్ గా నేను ఒక్కసారి చెప్తాను మేడం. అంటే Sure. వొకాబులరీ నేర్చుకునే విధానం కూడా మేడం అదే నేను చెప్పింది. మేము గ్రామర్ కంటే అప్లికేషన్ చాలా అప్లికేషన్ ఇంపార్టెంట్. ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది మేడం. అప్లికేషన్ ఓరియంటెడ్ వాళ్ళతో చెప్పిస్తాం. అది ఎలా చెప్పిస్తాం కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి మేడం, ఐఎమ్ ఎ సోషల్ బటర్ఫ్లై బట్ షీ ఈస్ ఎ హోమ్ బడీ అండ్ షీ లైక్స్ మోనోటోనస్ లైఫ్, ఐ లైక్ నోమాడిక్ లైఫ్ స్టైల్. చూడండి, ఈ యొక్క సింపుల్ గా 4 వర్డ్స్ వచ్చాయి, సెంటెన్స్ ఫామ్ చేశాను. ఇది అప్లికేషన్ అన్నమాట. అంటే వొకాబ్ నేర్చుకున్నాము, అసలు Hmm. స్టెప్స్ చూస్తూ వద్దాం. ఫస్ట్ అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, మినిమం కొన్ని వర్డ్స్ తెలియాలి. ఆ వర్డ్స్ వర్బ్స్ రూపంలోనో ఓకే, లేకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వొకాబ్, ఇడియమ్స్ అని, ఇలాంటి ఫ్రేజెస్ అని, ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే వీటిని సెంటెన్సెస్ లో అప్లై చేస్తూ వెళ్తాం. ఓకే, అవి మన స్ట్రక్చర్స్ రూపంలో ఇన్స్టిట్యూట్ లో స్ట్రక్చర్ రూపంలో సెంటెన్సెస్ చెప్తూ ఉంటాం. ఈ సెంటెన్స్ అయిన తర్వాత వాటిని యూసేజెస్ లో అప్లై చేయడం. అంటే డే టు డే లైఫ్ లో ఇప్పుడు నేను చెప్పి చూపించాను చూసారా, నిన్నటి వరకు బాగాలేదు, ఇప్పుడు బాగానే ఉంది, రేపటి నుంచి వస్తానులే, ఇదంతా కలిపితే ఒక కథ. కరెక్ట్. ఇప్పుడు కథల్లో అప్లై చేయడం వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ దెన్ అప్లయింగ్ దెమ్ ఇన్ ద యూసేజెస్. యూసేజ్ లో కాంటెక్స్ట్ లో అప్లై చేస్తూ డే టు డే లైఫ్ లో ఇలా మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ ద కీ అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దిస్ ఈస్ ద రీజన్ వై ప్రజ్ఞ షుడ్ బి ఆప్టెడ్. ఐ అండర్స్టాండ్. బట్ మీ వీడియో ఒకటి చూసాను సునీల్ గారు, వెరీ Madam. యు ఆర్ టీచింగ్ వెరీ ఫాస్ట్ అండ్ నేను సీఎంగా కలవలేదు. కలిసే నేను కలిసారా? ఎక్కడ కలిసారు? ఎలా కలిసారు? కలిసారా? మీరు కలవలేదా? ఎందుకు కలవలేదు? నేను కలిసాను, నేను మాట్లాడాను. అది మగ్గప్ లాగా మేము నేర్చుకోవాలేమో మీ స్పీడ్ కి మేము అందుకోవాలంటే. ఆ మెథడ్ ఏంటి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం యాక్చువల్గా అది మగ్గప్ కాదు Hmm. మేడం. మనకి ఇంగ్లీష్ ఇక్కడ వరకు ఉంటుంది చూడండి ఒకసారి, ఇక్కడ వరకు మనకు సూపర్ గా ఉంటుంది. Yeah. కానీ ఇక్కడ నుంచి రాదు, మనం అనుకున్న వర్డ్స్ రావు నోటికి కరెక్ట్. కదా. Huh. సో అది ఏం చేస్తామంటే మేము ఇప్పుడు చూడండి మేడం, పాస్ట్ గురించి తీసుకుందాం. ఓకేనా? స్పీక్ అనే వర్బ్ తీసుకుందాం. ఓకేనా? స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్ కదా. Yeah, yeah. ఓకే ఫైన్. ఇప్పుడు నేను మాట్లాడానంటే ఐ స్పోక్ అంట. ఓకే, మీరు మాట్లాడారంటే యూ స్పోక్ అంట. అతను హీ స్పోక్, షీ స్పోక్. ఓకే, అదేవిధంగా నెగిటివ్ చెప్పాలంటే ఐ డిడ్ స్పీక్, యూ డిడ్ స్పీక్, హీ డిడ్ స్పీక్, షీ డిడ్ స్పీక్. ఓకే, ఇంటరాగేటివ్ అంటే డిడ్ యూ స్పీక్, డిడ్ హీ స్పీక్, డిడ్ షీ స్పీక్, డిడ్ దే స్పీక్, అలా. WH క్వశ్చన్స్ అయితే వాట్ డిడ్ యూ స్పీక్, వేర్ డిడ్ యూ స్పీక్, వెన్ డిడ్ యూ స్పీక్, వాట్ డిడ్ యూ స్పీక్, హౌ డిడ్ యూ స్పీక్. ఇది నేను ఏం చేస్తానంటే కొద్దిగా స్పీడ్ గా నోటికి తిరగడానికి ప్రాక్టీస్ చేస్తాం మేడం. ఎలా అంటే అది ఐ స్పోక్ అండ్ స్పీక్, యూ స్పోక్ అండ్ స్పీక్, హీ స్పోక్ అండ్ స్పీక్, షీ స్పోక్ అండ్ స్పీక్, దే స్పోక్ దెన్ స్పీక్, వి స్పోక్ అండ్ స్పీక్, డిడ్ యూ 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 స్పీక్, డిడ్ దే స్పీక్, డిడ్ దే స్పీక్, డిడ్ యూ స్పీక్, డిడ్ యూ స్పీక్, వాట్ స్పీక్, వేర్ స్పీక్, వెన్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, వాట్ స్పీక్, వేర్ స్పీక్, వెన్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, వాట్ స్పీక్, వేర్ స్పీక్, వెన్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, వాట్ స్పీక్, వెన్ స్పీక్, వెన్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, వాట్ స్పీక్, వేర్ స్పీక్, వెన్ స్పీక్, వాట్ స్పీక్, హౌ స్పీక్, అలా ప్రాక్టీస్ చేస్తా అలా చేస్తే ఏమవుతుంది మేడం. అలా చేస్తే నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ మనకు ఓకే కానీ ఇంగ్లీష్ చూడండి మన ఇక్కడ చాలా బాగా వచ్చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి రాదు కదా, అది ప్రాక్టీస్ చేస్తాను, నోట్కి ప్రాక్టీస్ జరుగుతుంది. మేడం ఇప్పుడు ఫారినర్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నమస్కారం అనిపించండి, ఏమంటాడు? నమస్కారం అంటాడా? అండ్ ఆయన ఎందుకంటాడంటే ఎలా అంటాడంటే నమస్కారం సంథింగ్ చెప్తారు కదా. ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఏమంటారు కరెక్ట్ గా? నమస్కారం అనేది అంటారు. అది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను టు గెట్ ద ఫ్లూయెన్సీ, ఆ టంగ్ ట్విస్ట్ కరెక్ట్ గా అవ్వడానికి. కావడానికి. ఎగ్జాక్ట్లీ. మేడం ఫ్లూయెన్సీ పక్కన పెడితే ఫస్ట్ నోటికి అలవాటు అవ్వాలి వర్డ్స్. ఇప్పుడు మనం తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నామంటే మన తెలుగు అలవాటు అయిపోయింది నాలుగుకి. మరి అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అలవాటు అవ్వాలి కదా. సో అలవాటు చేపించే ఈ టెక్నికే మేడం, ఇది డ్రిల్లింగ్ టైప్ అన్నమాట. చిన్నప్పుడు చేపించే వాళ్ళు కదా. సో లైక్ దాట్, అది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. చాలా మంది ఇదేంటి ట్రాన్స్లేషన్ మెథడ్ కదా అంటారు. మీరు తెలుగులో చెప్తే దాని ఇంగ్లీష్ లో చెప్తున్నారు. మేడం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి ట్రాన్స్లేషన్, బికాస్ దిస్ ఇస్ ఫారెన్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ కాదు మేడం ఇది. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ న్యూ టు అస్. మరి అలాంటప్పుడు మరి ఆ వర్డ్స్ మనకి నోటికి రావాలి అని అంటే ఫస్ట్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటది. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు స్టార్ట్ ఎనీ లాంగ్వేజ్ మ్యామ్. ఏ భాష మాట్లాడడానికన్నా ఫస్ట్ పునాది ఇదే. అందరూ అనుకుంటారు ట్రాన్స్లేట్ చేపిస్తున్నాను. పెరిగే పిల్లడికి కూడా మనం అలాగే అదే కదా మేడం. మేడం ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ లోనే ట్రాన్స్లేషన్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్ ఏంటి, వి స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ ఇలా ఉంది, దీన్ని డిస్క్రైబ్ చేయండి అన్నామనుకో, అప్పుడు ఇదిగో రూమ్ లో ఇక్కడ వుడెన్ డోర్ ఉంది అని తెలుగులో అనుకుని తర్వాత ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తానా? నో. ఇప్పుడు ఆటోమేటిక్ గా నాకు కొంత ఇంగ్లీష్ వచ్చి కొంత నోటికి ఇంగ్లీష్ అలవాటు అయిపోయిన తర్వాత నౌ మై మైండ్ స్టార్ట్స్ ట్రాన్స్లేటింగ్, నాట్ ట్రాన్స్లేటింగ్, డైరెక్ట్లీ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లోనే థింక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. ఓకే, సో దెర్ ఈస్ ఎ వుడెన్ వాల్ ఓవర్ హియర్. ఓకే, అండ్ ద రూమ్ ఈస్ సో కలర్ఫుల్ అండ్ స్పేషియస్. వావ్, ఇట్స్ రియల్లీ గార్జియస్ టు లుక్ దిస్ వన్. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి? నేనేమీ ఆలోచించలేదే, జస్ట్ అలా చూస్తూ
మాట్లాడేస్తున్నాం. అంటే ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ కమ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మ్యామ్. జస్ట్ లైక్ దట్ అలా వచ్చేసేది. Correct. ఎప్పుడైనా సరే కొంచెం టైం పడుతుంది మేడం, కొత్త భాష కదా. సో ఫస్ట్ ట్రాన్స్లేషన్ నుంచి వెళ్తాం, నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవన్నీ పక్కన పెడితే Mm. చాలా మందికి నేర్చుకోవాలన్న జీల్ ఉంటది కానీ Madam. మొహమాటమో లేకపోతే ఫియర్ దిస్ ఇస్ నాట్ కప్ ఆఫ్ మై టీ అనుకోవడము అట్లా లాగ్ అవుతూ ఉంటారు. అసలు ఆ ఫియర్ ని పటాపంచలు చేయాలంటే మీరు ఏం ఒక మనిషిని ఎదనివ్వకుండా చేసేది 2 విషయాలు. ఒకటి భయము, 2 సిగ్గు. ఎగ్జాక్ట్లీ ఈ 2 విషయాలు ఎవరిలో ఉన్నా సరే ఆ మనిషి ఎప్పటికీ ఎదగలేడు. పాయింట్. కరెక్ట్. So, భయపడ్డామంటే బ్యాక్. మా నాన్నగారి ఫేవరెట్ లైన్ ఇది, Ah. మీరు భయపడ్డారా బ్యాక్ అయిపోయినట్టే అని. బాగా సో చెప్పారు. అందువల్ల మీరంటే నాకు ఇంకొకరు గుర్తొచ్చారు, చెగువేరా. చెగువేరా ఏమంటారంటే మేడం, ఆయన మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. ఏమంటారంటే, నువ్వు గాని మేకవైతే ఈ సమాజం పుల్లవుతుంది, నువ్వు గాని మేకవైతే ఈ సమాజం పుల్లవుతుంది, నువ్వు గాని పులివయ్యావా ఈ సమాజం మేకవుతుంది అంటాడు. యు గాట్ మై పాయింట్. యా. సో మనం భయపడినంతసేపు ఏదో ఒకటి ఎవరో ఒకరు మనం భయపెడుతూనే ఉంటారు. అది మనీ అయినా, మనిషి అయినా, లాంగ్వేజ్ అయినా, వాట్ ఎవర్ ఏదైనా సరే మనం భయపెడుతుంది. కానీ ఒక్కసారి ఏంటా అని వెనక్కి తిరిగి దాని అంతు చూద్దామంటే అది మనకు భయపడుతుంది. అది దట్స్ వాట్ యు డిడ్ కదా మేడం. ఎస్, Yeah. నేను అది బీయింగ్ అలాగే తెలుగు కదా. ఆరిజిన్ స్టూడెంట్, తెలుగులో చదువుకొని ఒక్క మిమ్మల్ని ఎవరో పోక్ చేసినందుకు Hmm. అసలు ఏంటి దీని కదా కమ్మ అంతే. విషయం అని ఇంత లాంగ్ రన్ లో వచ్చారు. అవును. సో మీ బేస్ ఎక్కడండి? నన్ను ఎంకరేజ్ చేసిన మా సార్ ఉన్నారండి, కుడిపూడి శ్రీనివాస్ గారని. ఆయనకి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఉండేయండి. పవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అని ఇన్స్టిట్యూట్ ఉండేది, కానీ Okay. ఇప్పుడు లేదండి. ఇప్పుడు సార్కి ఓకే. ఓకే వన్స్ ఓకే హీ హ్యాడ్. సో Okay. అక్కడ నేను నేర్చుకున్నాను మేడం. ఇది ఆయన వేసిన పునాది నాకు ఇదంతా కూడా. సూపర్. యా. అంత ఈజీగా వచ్చేలేదు మేడం ఇది కూడా. హీ టుక్ ఆల్మోస్ట్ 2.5 years టు లెర్న్ దాట్ మ్యామ్. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటి అని అంటే, అప్పట్లో బికాస్ ఆఫ్ హెయిలింగ్ ఫ్రమ్ సమ్ పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వలన ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో హీ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ పంప్లెట్స్ ఇన్ అమీర్పేట్ జంక్షన్. ఇదే అమీర్పేట్ జంక్షన్ లో Poster ఒకప్పుడు space ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డబ్బులు లేక పోస్టర్ స్పేస్ చేసి పంప్లెట్స్ పంచి పెట్టారండి ఇక్కడే సిగ్నల్స్ దగ్గర. బట్ టుడే వీఆర్ ద ఇన్స్టిట్యూషన్ ఎట్ అమీర్పేట్ మ్యామ్. ఈ రోజు అమీర్పేట్కి వస్తేనే ప్రజ్ఞ అని చాలా మందికి తెలుస్తుంది. రియల్లీ దట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. నిజంగా ఇదంతా వీ థింక్ దాట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హార్డ్ వర్క్ హీ హాస్ పుట్ ఇన్. ఎగ్జాక్ట్లీ. హార్డ్ వర్క్స్ ఆల్వేస్ పే ఆఫ్, ఎస్ మ్యామ్. బట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం అండ్ పేషెన్స్ ఉండాలి. అండ్ ఎఫర్ట్ కదా. Exactly. సో LSRW స్కిల్స్ మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది, దాని ఫుల్ ఫామ్ చెప్పండి. మేడం వండర్ఫుల్ మ్యామ్. LSRW లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అంటారు. ఓకే, ఏ భాషలో అయినా ఈ 4 కదా పునాది. అసలు ఉండేవే ఈ 4. ఫస్ట్ వినడం, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అంటారు. అయితే నన్ను అడిగితే ఈ 4 ఎసెన్షియల్ ఏంటి అని అంటే, ఐ కెన్ ఆల్వేస్ వౌచ్ ఫర్ 2 things, దట్ ఈస్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. లిసనింగ్ అండ్ స్పీకింగ్ చూడండి, ఫస్ట్ మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మన చెవు ద్వారా వినేసి అక్కడి నుంచి అట్రాక్ట్ అవుతుంది, అప్పటి నుంచి ఇలా వెళ్తుంది అనమాట. సో ఐ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యామ్. సి, మన మదర్ టంగ్ ఉంది, ఎలా నేర్చుకున్నాం? చిన్నప్పుడు రాస్తే వచ్చిందా మదర్ టంగ్? 1 year బేబీ, నేను అప్పుడు 1.5 year బేబీ. అమ్మ అనడం అప్పుడే స్టార్ట్ చేశాను. అమ్మ అనడం నాకు రాసి వచ్చిందా, చదివితే వచ్చిందా? ఏం చేయలే. ఫస్ట్ నేను ఏం చేశాను, అమ్మ వచ్చి అమ్మ అనరా అంటుంటే అమ్మ అని ఫస్ట్ ఏం చేశాను, అమ్మ మాటలు విన్నాను. వినిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అవుతోంది నాకు మెల్లగా, ఇక్కడ నుంచి రిజిస్టర్ అవుతోంది. రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడికి ఏం చేశాను, నేను నోరు తెరిచి ప్రయత్నించాను. ఓకే, అంటే స్పీక్, లిసన్, స్పీక్. ఆ ఫస్ట్ 2 ఉన్నాయి చూసారా, LS అనేవి వండర్ఫుల్ థింగ్స్. ఇవి చేస్తే ఖచ్చితంగా లాంగ్వేజ్ వస్తుంది మేడం. అంటే బెస్ట్ ఈస్ ద కేస్ విత్ అవర్ మదర్ టంగ్. మన మదర్ టంగ్ ఇలాగే నేర్చుకున్నాం. సో మరి ఒక ఫారెన్ లాంగ్వేజ్ కూడా అలాగే నేర్చుకోవాలి. ఏ లాంగ్వేజ్ అయినా సరే దీస్ ఆర్ ద 2 best టెక్నిక్స్. ఫస్ట్ వినాలి, అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు ఇమిటేట్. ఒక్కొక్కసారి అలా ఇమిటేట్ చేసేయడం వల్ల కూడా వస్తుంది మేడం. విన్నాను అమ్మ అని, ఫస్ట్ పలకడానికి ప్రయత్నించాను, అమ్మ రాలే, అమ్మ 1 year బేబీ అప్పుడు రాలేదు, అమ్మ 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 ఎప్పుడు వచ్చింది, పలికి 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 వచ్చింది. అందుకే వింటూ ఉండాలి, దాన్ని నోటితో పలుకుతూ ఉండాలి. ఇందాక సార్ చెప్పారే స్ట్రక్చర్, ఆ మెథడ్ కూడా అదే మేడం. అంటే నోటికి అలవాటు చేయడం అనమాట. సో అయితే దీనికోసమే ఈ మధ్యనే వీ హ్యావ్ కమ్ అప్ విత్ 1 audio course. ఏంటి ఆడియో కోర్స్? వినూత్నంగా అసలు ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు మన తెలుగు ఆడియో, ఎస్పెషల్లీ తెలుగు డెమోగ్రఫీలో ఎవ్వరు చేయండి. ఇంగ్లీష్. ఇప్పుడు చూడండి మేడం, మనం వంట చేస్తూ ఉంటాం, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో వీ కిల్ టైమ్ బై లిసనింగ్ సాంగ్స్ సంథింగ్. ఓకే, మ్యూజిక్ వింటున్నాం, లిసనింగ్ టు మ్యూజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్
ఆ టైం పాస్ లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఇది టెక్నిక్ అన్నమాట. సో ఈ మధ్య మనం స్టార్ట్ చేసింది ఏంటి అని అంటే ఒక ఆడియో కోర్స్ మొన్ననే ఆగస్ట్ 15th రోజు లాంచ్ చేస్తున్నాం మేడం. మన యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది అది. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పానా, ఏ పేరుతో అవైలబుల్ ఉందండి మేడం? ప్రజ్ఞ పేరుతో. ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ఉంటుంది. ఆ యాప్ లోనే మనకు ఆడియో కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది మేడం. సో మెనీ ఆఫ్ దోస్ పీపుల్ నో దాట్. చాలా మందికి తెలిసి ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సో అట్ ద వెరీ లోవర్ ప్రైస్ మ్యామ్, 299 రూపీస్ కి, జస్ట్ 299, జస్ట్ 299 కోర్స్ దాంట్లో ఇచ్చాం మేడం. మన 45 డేస్ ఇన్స్టిట్యూట్ లో ఏ కోర్స్ అయితే చెప్తామో దాన్ని ఆడియో రూపంలో, అంటే మీరు కార్ లో ట్రావెల్ చేస్తూ, మెట్రోలో ట్రావెల్ చేస్తూ, సో కమ్యూట్ చేస్తూ వినొచ్చు, వంట చేసుకుంటూ వినొచ్చు, వాక్ చేసుకుంటూ వినొచ్చు. అంటే ఈవెన్ ఆ టైం ని కూడా ప్రొడక్టివ్ గా ఒక లాంగ్వేజ్ కోసం మనం యూటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కోర్స్ మేడం ఇది. గ్రేట్ ఐడియా. అంటే లిజనింగ్, స్పీకింగ్, దీస్ 2 things ప్లే ఎ వైటల్ రోల్. సో ఈ మధ్య కాలంలో బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతవరకు యూజ్ అవుతుంది అని అడుగుతున్నారండి. దిస్ ఇస్ ఇప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ రోజు రోజుకి కొత్త వర్డ్స్ వస్తా ఉన్నాయి. నాట్ దట్ సింపుల్ వర్డ్స్ ఆర్ దేర్ ఎనీమోర్. అసలు ఒక్కొక్కసారి మనకు కూడా, నాకు కూడా అర్థం కాదు. హి సెడ్ సంథింగ్, ఏంటబ్బా డిక్షనరీలో వెతుకోవాల్సిన పరిస్థితి. సో హియర్ ఐ హ్యావ్ 2 questions. బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అండ్ ఈ కొత్తగా వచ్చే ట్రెండ్ వొకాబులరీ వర్డ్స్ ని ఎట్లా నేర్పిస్తారు మళ్ళీ స్టూడెంట్స్ కి మీరు? మీది యాక్చువల్గా రెండో క్వశ్చన్ కి ఆన్సర్ ఇంతకు ముందు చెప్పాం మేడం. వొకాబులరీ ఎలా ఉంటుంది, ఎలా మనం బిల్డప్ చేస్తామని చెప్పాం. సో ఫస్ట్ క్వశ్చన్ కి మీరు ఏంటంటే ఎలా చేస్తారు? బాడీ లాంగ్వేజ్. ఎస్, అవర్ బాడీ స్పీక్స్ మోర్ దెన్ అవర్ లిప్స్. Do you believe that? Yeah, I do believe, because first hand say body language వస్తుంది. మన కాన్ఫిడెన్స్ అంతా బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుందని I feel. అవును, అవర్ బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ మోర్ దెన్ అవర్ లిప్స్. అంటే మన పెదాల కంటే మన బాడీ ఎక్కువ మాట్లాడుతుంది మేడం. యాక్చువల్గా ఇవి మనం 2 విధాలుగా చూస్తే, యాక్చువల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మన మాట ద్వారా తెలియచేసేది ఓన్లీ 7% మేడం. తరువాతంతా నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, మన పోస్చర్స్, జెస్చర్స్, మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన డ్రెస్ కోడ్, నెక్స్ట్ అదేవిధంగా సైన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఒక్కసారి ఆలోచించండి ప్రాక్టికల్ గా. నెమలికి నాట్యం ఎవరు నేర్పారు? అది ప్రకృతి వరం, దేవుడిచ్చిన వరం. చేపకి ఈత, అది కూడా ప్రకృతి వరం. మరి కోయిలకు గానం ప్రకృతి వరం. మరి పక్షికి ఎగరడం, అది ప్రకృతి వరమే. కానీ మనిషి అయితే ఇవన్నీ నేర్చుకుని తీరాలి. మాట్లాడడం నేర్చుకుని తీరాలి, నడవడం నేర్చుకుని తీరాలి మేడం. ఈ విధంగా బాడీ లాంగ్వేజ్ కూడా మన క్లాసుల్లో ఉంటాయి. మన ఆఫ్లైన్ క్లాసెస్ లో ఇవన్నీ కూడా ఉంటాయి మేడం. ఓవరాల్ గా మేడం, నాట్ జస్ట్ లాంగ్వేజ్ ఒకటే కాదు, మన ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ అయి మారి ఇక్కడ నుంచి వెళ్తారు మేడం. సో వీ హ్యావ్ దట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్. 1+10 అని చెప్పొచ్చు. సో వీ గివ్ దట్ మెనీ థింగ్స్ హియర్ ఓవర్. అసలు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఉండాల్సిన బేసిక్ మినిమం క్వాలిటీస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మేడం? ఫస్ట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, దే జస్ట్ హ్యావ్ టు షెడ్ దేర్ ఫియర్ మ్యామ్. సార్ ఆల్రెడీ మెన్షన్, ముందు భయం ఉండకూడదు. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, మాట్లాడాలంటే నేను మాట్లాడుతుంది తప్పేమో, నేను మాట్లాడితే మిస్టేక్ అవుతుందేమో, ఫస్ట్ ఈ మిస్టేక్స్ కి భయపడే మాట్లాడడం మానేస్తాను. సగం ఆగిపోయేది అక్కడే. అంటే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నారా, ఇక్కడికి రాక ఆగిపోతున్నారా పక్కన పెడితే, ఇది ఆపేస్తుంది, వెనక్కి లాగేస్తుంది. అమ్మో నేను మాట్లాడేది తప్పేమో, నేను మాట్లాడితే తప్పులు పట్టుకుంటారేమో. సో ఈ భయంతోనే సగం మాట్లాడలే. ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇడ్ ఆఫ్ దాట్ ఫియర్. ముందు భయాన్ని పక్కన పెట్టండి. తప్ప ఒప్ప, ఫస్ట్ స్టార్ట్ స్పీకింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్, ఇట్ షోస్ దట్ యు ఆర్ ట్రయింగ్ సంథింగ్ కదా. మనం ట్రై చేస్తున్నామని ఎప్పుడు తెలుస్తుంది? మిస్టేక్స్ మేక్ చేసినప్పుడే కదా. అండ్ అట్ ద సేమ్ టైం లెట్ మీ టెల్ యూ వన్ పాయింట్. ద జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. అవునా? 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. నిజంగా ఇంగ్లీష్ ఈ రోజున ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఇట్స్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ బ్రిడ్జ్ లాంగ్వేజ్ గా రోల్ ప్లే చేస్తోంది. సో ఇంగ్లీష్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంగ్లీష్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నవేడేస్. బుక్స్ చదవాలన్నా, సైన్స్ నేర్చుకోవాలన్నా, టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. మరి అలాంటప్పుడు నేను అది మాట్లాడకపోతే నాకు అక్కడ రెస్పెక్ట్ రావట్లేదు కదా, అది మాట్లాడకపోతే నాకు అక్కడ కాన్ఫిడెన్స్ రావట్లేదు కదా. ఇంగ్లీష్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, ఐ కెన్ టెల్ యూ. ఇంగ్లీష్ గివ్స్ యూ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. When one language is giving you this confidence and respect, మనతో ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఫస్ట్ ఆ భయం వదిలేసేయండి. మిస్టేక్స్ చేస్తాను, చెయ్యండి. మేక్ మోర్ మిస్టేక్స్. మన ఇన్స్టిట్యూట్ వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తాం, మిస్టేక్ చేస్తేనే రండి. Who never makes a mistake, he is the person who never does anything. ఒక మనిషి ఏ తప్పు ఏమి చేయడో ఆ మనిషి ఎప్పటికీ నేర్చుకోలేడు.
నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను మేడం అది. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకునే ప్రాసెసే మనం చేస్తాం మేడం ఇక్కడ. ఓకే, ఈవెన్ స్టూడెంట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మిస్టేక్స్ చేస్తారు, బట్ వి ఎంకరేజ్ దెమ్. ఈసారి ఇన్ అంటారు, నెక్స్ట్ టైం ఆన్ అని కరెక్ట్ గా పెడతారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లెట్స్ గివ్ దెమ్ సమ్ టైం బికాస్ దిస్ ఇస్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్ కదా, సో కొంచెం టైం కావాలి. సో ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ ఇండివిజువల్ ఒకరితో ఒకరు ఈక్వల్ కాదు, బట్ ఇన్అప్రోప్రియేట్ గా ఆర్ అప్రోప్రియేట్ గా ఒక మనిషి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎంత టైం పట్టొచ్చు? Madam, it depends. Huh. It depends, Person as you to already person. mentioned. Yeah, yeah. Okay, it varies from person to person. But అన్ని circumstances అన్ని బాగుండి ఖచ్చితంగా నేను కూర్చుంటాను, ఎఫర్ట్స్ అన్ని పెడతాను అని అంటే ఖచ్చితంగా 6 months to 1 year అయితే పక్కా పడుతుంది. ఓకే, కానీ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటండి 6 months మాట్లాడడానికి పడుతుంది అంటున్నారు, మీరేమో 45 days కోర్స్ పెడుతున్నారు, మరి 45 days కోర్స్ లో ఏమొస్తుంది కదా, దట్ విల్ బి ద క్వశ్చన్ నెక్స్ట్ కదా, ఒక కాన్ఫిడెంట్ వస్తుందేమో. ఎస్ రైట్ మ్యామ్, అబ్సల్యూట్లీ. ఈ 45 days లో అసలు బేసిక్స్ ఏంటి, ఆ ఫౌండేషన్ ఏంటి, మాట్లాడడానికి ఏం కావాలి, ఆ పునాది వేస్తాం మేడం. అసలు దేన్ని ఏమంటారు, దేన్ని ఎలా పలకాలి, దేనికి ఏం కావాలి, ప్రతి స్ట్రక్చర్ ప్యాటర్న్ లో చెప్తాం మనము. ఒకసారి ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మన ప్యాటర్న్ అర్థమవుతుంది మేడం. సో ఆ స్ట్రక్చర్స్ ప్యాటర్న్ లో మనం వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ 45 days లో ఒకటి ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఏం స్ట్రక్చర్స్ ఎలా అప్లై చేయాలి తెలుస్తుంది. 2 నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కసారి ఆ కీ ఇచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చి వదిలేస్తే దూసుకెళ్ళిపోతారు మేడం. ఆ కాన్ఫిడెన్సే ఇక్కడ బిల్డ్ చేసేది కదా. సో ఏమేం కోర్సెస్ ఉన్నాయండి మేడం? మనకు వచ్చేసి మన ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ లో వీ హ్యావ్ ఆన్లైన్, ఆఫ్లైన్, రికార్డెడ్ వీడియోస్, ఆడియోస్, మొత్తం 4 kinds of courses వీఆర్ ప్రొవైడింగ్ మ్యామ్. మనకి 4 kinds of courses ఉంటాయి. మన ఇన్స్టిట్యూట్ లో వచ్చేసి ఆఫ్లైన్ హైదరాబాద్ అమీర్పేట్లో ఉంది మనకి ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ వచ్చేసి డైలీ 3 to 4 బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి మేడం. అండ్ అట్ ద సేమ్ టైం ఈచ్ బ్యాచ్ వచ్చేసి 3 hours ఉంటుంది. ఓకే, 3 hours వచ్చి అంటే 3 hours అంటే ఆల్మోస్ట్ ఒక పూట మనతోనే గడుపుతున్నారు కదా మేడం. సో వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఆ ఇంగ్లీష్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇంగ్లీష్ రావాలంటే ఫస్ట్ ఈ వొకాబ్ నేర్చుకోవడం, సెంటెన్సెస్ నేర్చుకోవడం, యూసేజ్లు అప్లై చేయడం ఇవన్నీ కాదు. వీటికంటే ముందు ఇంగ్లీష్ మాట్లాడే ఎన్వైరన్మెంట్ కావాలి కదా. బయట అది దొరకట్లేదు మనకి. ఎందుకు ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఇంగ్లీష్ మాట్లాడే ఎన్వైరన్మెంట్ బయట ఎక్కడుంది మనకి. సో ఒక హాఫ్ డే మన ఇన్స్టిట్యూట్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ లో ఒకరితో ఒకళ్ళు ఓకే వాళ్ళ కో లెర్నర్స్ తో మాట్లాడుకునే ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి సో దే లెర్న్ ఇన్ దాట్ మేనర్. సో అది ఒకటి ఉంది మనకి ఆఫ్లైన్ కోర్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు రాలేని వాళ్ళు ఉంటారు చాలా మంది. ఓకే, కెరీర్ ఆస్పిరెంట్స్ కానీ లేకుంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కానీ బికాస్ ఆఫ్ దిస్ ఇంత దూరం రాలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరి కోసం ఆన్లైన్ జూమ్ క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఆన్లైన్ జూమ్ క్లాసెస్ వచ్చేసి 1.5 hours జరుగుతూ ఉంటాయి. సో వీ బోత్ హ్యాండిల్ ద సెషన్స్ మ్యామ్. ఇద్దరం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2 కాదు అని అంటే మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ఉంది. మన యాప్ లో రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అది కూడా 45 days కోర్స్ రికార్డెడ్ రూపంలో పెట్టేసి ఉన్నాం. ఇప్పుడు అసలు మీ జూమ్ టైం మీరు చెప్పిన టైంలో మేము అవైలబుల్ గా ఉంటాం, మేము ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూస్తాము అన్న వాళ్ళ కోసం సో రికార్డెడ్ గా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కాదంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వినడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని. సో ఆ వినడం ద్వారా నేర్చుకోవడానికి ఆడియో కోర్స్ కూడా ఉందన్నమాట. సో ఇలా ఈ మన యాప్ లో వీడియో కోర్స్ ఉంది, ఆడియో కోర్స్ ఉంది. ఇవన్నీ కాదు అని అంటే ఈవెన్ రీడింగ్ ప్రాక్టీస్ ఉంది కదా, దానికోసం మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ వదలలేదన్నమాట, ఇక్కడ మిస్ అవ్వలేదు. ఇంగ్లీష్ చిన్న డౌట్ వచ్చింది నాకు. అసలు ఇది నేర్చుకునే క్రమంలో ఎవరికైనా డౌట్ వస్తే ఆఫ్లైన్ అయితే ఓకే అడిగేస్తారు, ఆన్లైన్ లో డౌట్లు వస్తే ఏంటి పరిస్థితి మేడం? మనం టైం ఇస్తాం కదా మేడం జూమ్ ఆన్లైన్ క్లాసెస్ లో, అంటే లైవ్ క్లాస్ అది లైవ్ రికార్డింగ్ క్లాసెస్ లో రికార్డెడ్ సెషన్స్ లో దే కెన్ టెక్స్ట్ us మ్యామ్. టెక్స్ట్ అందులోనే చాట్ సెక్షన్ ఉంటుంది యాప్ లోనే. సో ఆ చాట్ సెక్షన్ లో చాట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో వైడ్ గా చూసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు అండ్ అందులో మేల్ ఫీమేల్స్ ఏజెస్ ఎంత డిఫరెన్స్ లో ఉండొచ్చు మేడం? ఇలా లార్జ్ స్కేల్ లో చూస్తే ఒక ఏజ్ అని చెప్పలేం మేడం, మిక్స్డ్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు. అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, 65 years వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ కదా మేడం, ఇది ఇంగ్లీష్ ఇట్స్ ప్యాషన్ ఫర్ ఎవ్రీ వన్. అందరికి ఇంగ్లీష్ మాట్లాడాలన్న కోరుకుంటది. సో మరి ఆ కోరికకి ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ కదా. వాళ్ళ మనవళ్ళు మనవరాలు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నవేడేస్ చాలా మంది అబ్రాడ్ ఫ్లై అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అబ్రాడ్ లో పుట్టిన పిల్లలతో మాట్లాడుకోవడానికి మన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Yes ma'am, there is no age limit at all. From 6th 7th class పిల్లల నుండి మనకి 65-70 years వరకు కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజెస్ మన దగ్గర నేర్చుకుంటారు మేడం. దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ మ్యామ్. ఇంకోటి ఏంటి అంటే దీనికి క్వాలిఫికేషన్ తో పని లేదు, ప్రయర్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలి అని పని లేదు. జస్ట్ చదవడం రాయడం వచ్చి మనం ఇచ్చిన వర్బ్స్ కానీ వొకాబ్ కానీ వాళ్ళకి అర్థమైతే సెంటెన్స్ మనం మేక్ చేపిస్తాం వాళ్ళతో. రోజు ప్రాక్టీస్ చేపిస్తాం మేడం. మేము అడుగుతుంటే వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు. జస్ట్ చెప్పు వదిలేసేది కాదు. దిస్ ఈజ్ అ మ్యూచువల్ థింగ్ మ్యామ్. నోరు తెరిచి వాళ్ళతో ప్రాక్టీస్ వచ్చే వరకు చెప్పిస్తాం.
అది వదిలిపెట్టామన్నమాట. పట్టు వదలని విక్రమార్కుడు Yeah. టైప్ లో. రైట్. అప్పుడే కదా దట్ ఈస్ లాంగ్వేజ్ కదా మేడం. లాంగ్వేజ్ కమ్స్ ఓన్లీ బై స్పీకింగ్. Exactly. మాట్లాడితే మాత్రమే వస్తుంది. అందుకోసం సో ఫైనల్ గా ఇంగ్లీష్ లవర్స్ కి సునీల్ గారు ఏం చెప్తారు? మేడం ఫస్ట్ దే షుడ్ గెట్ ఇట్ ఆఫ్ ద ఫియర్ అండ్ షై. వాళ్ళ భయాన్ని సిగ్గుని వదిలిపెట్టాలి మేడం. యువర్ వాయిస్ ఇస్ పవర్. డోంట్ లెట్ ఫియర్ సైలెన్స్ యూ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే, 100%. ఆ భయమే మనల్ని ఆపేస్తుంది మేడం. ఆర్ గెటింగ్ మై పాయింట్? యా. సో ఆ భయం, ఎందుకంటే ఆ భయాన్ని వదిలితే అసలు చెప్తాను కదా, దే కెన్ క్రియేట్ వండర్స్. వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు. ఆ భయాన్ని వదిలిపెట్టాలి. ప్రజ్ఞాన మేము చేసేది అదే. ప్రతిరోజు స్టేజ్ మీదకి రావాలి వాళ్ళు. సో స్టేజ్ మీదకి వచ్చి మేము ఇచ్చే చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడాలి. ఓకే, చెప్పాను కదా మేడం, ఎలా నోటికి ప్రాక్టీస్ ఇప్పిస్తాము, నెక్స్ట్ వచ్చిన తర్వాత జామ్ ప్రోగ్రామ్స్ అంటూ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం మేము అక్కడ. సూపర్. Yes. సో మేడం ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ పాయింట్ హియర్. Sure. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. ఎస్, ఇంగ్లీష్ లవర్స్ కి ఏమన్నారు కదా, ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ వరకు రారు. అసలు ఇక్కడ వరకు ఎండ్ అప్ అవ్వరు కదా ఈ Yeah. వీడియో చూసేంత లేకుంటే నేర్చుకునేంత. సో ఫస్ట్ థింగ్ తప్పేమో అన్న భయాన్ని వదిలిపెట్టేసేయండి. 2, నేను మిస్టేక్స్ చేస్తున్నామో అని వెనక్కి ఆగిపోకుండా టేక్ ఎ స్టెప్. ఈచ్ ఎర్రర్ విల్ టేక్ యూ టు ఎ న్యూ స్టెప్. మనం మేక్ చేసే ప్రతి ఎర్రర్ కూడా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈచ్ ఎర్రర్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు యువర్ సక్సెస్. మన సక్సెస్ కి ఇంగ్లీష్ సక్సెస్ లో ప్రతి ఎర్రర్ కూడా ఒక స్టెప్పింగ్ స్టోనే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఎవర్, ఇంగ్లీషే కాదండి, ఇఫ్ యూ ట్రూలీ వాంట్ టు డూ సంథింగ్, ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ టు గివ్ ఇట్ టు యూ. ఎస్, అవునా? మనకి నిజంగా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఈ యూనివర్స్ మొత్తం కుట్ర పన్నుతుందంట మనకు అది ఇవ్వడానికి. నిజంగా అంత కావాలి, అంత తృష్ణ మనలో ఉందా? అంత ఉండి ఇంగ్లీష్ అడగండి, ఇంగ్లీష్ విల్ గివ్ యూ బ్యాక్. సూపర్, వెల్ సెడ్, సూపర్. వై ఓన్లీ ప్రెగ్నా? లాస్ట్ క్వశ్చన్ అగైన్. అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా మళ్ళీ ఒకసారి వై ఓన్లీ ప్రెగ్నా అని అడుగుతున్నాను నేను. మేడం, వి ఫేస్ ద హికప్స్, వి ఫేస్ ఇట్ ఛాలెంజెస్, వి నో ద పెయిన్. ఓకే, రాకపోతే ఎలా ఉంటుంది ఆ పెయిన్ మాకు తెలుసు, ఆల్రెడీ మేడం చూసారు ఇంకో సార్. విషయం, Yeah. ఇక్కడ ఒక్కసారి 45 days లో ఒకవేళ వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోతే ఎక్స్ట్రా 45 days అయినా నో నీడ్ టు పే ఎనీథింగ్. Yes, అసలు ఏం we pay have చేస్తున్నా? that. We have వాళ్ళు that. పర్ఫెక్ట్ గా అయ్యేంత వరకు మేము ఇస్తాం. Oh, super. ఆఫ్లైన్ కి వన్స్ వచ్చిన తర్వాత, ఇది ఆఫ్లైన్ లో ఉంది మేడం ఈ ఆపర్చునిటీ. యాక్చువల్లీ 45 days కోర్స్. ఆ 45 days లో పాపం ఎక్కడెక్కడ నుంచి వస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకుంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ వల్లనో ఆ 45 days లో అవ్వదు కొంతమందికి. వి ఆస్క్ దెమ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్ టు. Oh. నెక్స్ట్ బ్యాచ్ కూడా రమ్మంటాం మేము. అలా సెకండ్ బ్యాచ్ లో కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాను, కొన్ని మిస్ అయ్యాను, ఇబ్బందిగా ఉంటే ఏది కావాలో ఆ క్లాసెస్కి రమ్మంటాం. రిసెప్షన్ లో అడగండి, పలానా క్లాస్ జరుగుతుందని తెలుస్తుంది, ఆ క్లాస్ కి మళ్ళీ రండి అంటాం. అంటిల్ దే ఆర్ పర్ఫెక్ట్ దే కెన్ కమ్. వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యే వరకు కూడా రావచ్చు. మేము ఒక మాట చెప్తాం మేడం, వై ప్రజ్ఞ అంటే, ప్రజ్ఞ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇన్స్టిట్యూషన్ మ్యామ్, ప్రజ్ఞ ఈజ్ ఎ ఫ్యామిలీ. Yeah. నిజంగా మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అలాగే అలాగే ఫీల్ feel అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మేము పంపించే ప్రతి మెసేజ్ లో కానీ, వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే ప్రతిసారి కానీ ఈ మాటతోనే స్టార్ట్ చేస్తారు, హలో డియర్ ప్రజ్ఞ ఫ్యామిలీ. సో మీరే బై ద పర్సన్ చాలా ఫేస్ చేస్తున్నారు. సో మేడం. మీకు మీరుగా సొసైటీ కోసం ఏం చేశారు ఇప్పుడు వరకు? మీరు అలా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. మనం చేసే చిన్న చిన్న సహాయం బట్టి ఈ ప్రపంచం మారిపోకపోవచ్చు, కానీ ఎవరికైతే ఆ సహాయం అందుతుందో వాళ్ళ ప్రపంచం మారుతుంది. ఆ ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కదా. ఆ ప్రత్యేక స్థానం గురించి ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజెస్ నేను తిరిగి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మ్యామ్, పైసా తీసుకోకుండా నేను ఎలా ఫేస్ చేశానో వాళ్ళన్నీ ఫేస్ చేయకుండా నేను ఫ్రీడమోస్ ఏర్పాటు చేశాను మేడం. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. మీరు దాన్ని ఇష్టపడితే అది మిమ్మల్ని ఇష్టపడుతుంది. సో మనము బ్రతకడానికి, బ్రతుకు తెరువుకి ఇంగ్లీష్ చాలా అవసరం మేడం. ఈ రోజుల్లో బ్రతుకు తెరువుకి చాలా అవసరం. ఆ ఇంగ్లీష్ మీద ఉన్న భయం పోగొట్టడానికి ఆంధ్ర తెలంగాణలో ఎన్నో కాలేజెస్, ఎన్నో స్కూల్స్ నేను ఇచ్చాను మేడం, సూపర్, ఫ్రీగా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని అండ్ బిజినెస్ పరంగా కూడా నలుగురికి హెల్ప్ అవుతూ మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ Thank సో you. మచ్ మ్యామ్, Thank you థ్యాంక్ యూ so సో మచ్.